నాకు దూరం అవడానికి ముందు అమ్మని, నాన్నమ్మని, అక్కని, చెల్లెళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్తే నువ్వు నాకు బాధ్యతలు నేర్పిస్తున్నావు అనుకున్నాను నాన్న. కానీ ఇలా బాధ్యతలు అప్పగించేసి నువ్వు వెళ్ళిపోతావని అనుకోలేదు నాన్న. ఈసారి దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇక వెళ్ళను, అందరం కలిసి ఆనందంగా ఉందామని చెప్పావు. కానీ మాట నిలబెట్టుకోకుండా పోతావు అనుకోలేదు నాన్న. నీ మీద నీ మీద చాలా కోపంగా ఉంది నాన్న. శంకర్ నారాయణ గారు ఈ ఇంటిని తాకట్టు పెట్టి మా బ్యాంకులో లోన్ తీసుకున్నారు. ఇవి మీ నాన్నగారు స్వయంగా సంతకం పెట్టి ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న డాక్యుమెంట్. నాన్న, నువ్వింటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నావని, ఆ డబ్బులతో తోట కొన్నావని, నువ్వు చాలా అప్పులు చేసావని సింహాద్రి అంకుల్ అంటున్నాడు. మా నాన్న గురించి చెప్పిన ఆ మాటల్ని నేను నమ్మలేకపోతున్నాను. అవన్నీ అబద్ధాలని ఎలా నిరూపించాలి నాన్న? తోటని, ఇంటిని నేను ఎలా తీసుకురావాలి నాన్న? నాకు ఏం అర్థం కావడం లేదు నాన్న. అర్థం కావడం లేదు. నాకు దారి చూపించాలి నాన్న. ఎక్కడికి వెళ్తున్నావు? స్నానానికి. మరి మేమెక్కడికి వెళ్తున్నావు? సమోసాలు తినడానికా? లోపల బయటకు వస్తే చేద్దామని అరగంట నుంచి వెయిట్ చేస్తున్నా. అరగంట నుంచి వెయిటింగ్ లో పెట్టిందా? అది లోపల స్నానం చేస్తుందా? అమెరికా అబ్బాయితో గాల్లో డ్యూయెట్లు పాడుతుందా? ఒసేయ్ నందు, ఎంతసేపే లోపల? బయటికి రా. నిలబడి నిలబడి మోకాళ్ళు లాగుతున్నాయి. నువ్వు వచ్చింది ఇప్పుడే కదా, అప్పుడు లాగుతున్నాయా? ముసల్దాన్ని కదే, ఎక్కువసేపు నిలబడలేనమ్మా. మరిందాక అని ఎగురుకుంటూ వచ్చా. అక్క, త్వరగా రా అక్క. నన్ను రమ్మనే బదులు పక్కన ఇంకొక బాత్రూమ్ ఉంది కదా, అందులోకి వెళ్ళొచ్చు కదా. అందులో బొద్దింకలు ఉన్నాయి, వెళ్తాం. ఒసే, నీకన్నా పెద్దదాన్ని కదే, ముందు నేను వెళ్తానమ్మా. నేనే అంటే మేము జెంట్సా? అదేం కుదరదు, నేనే ముందెళ్తాను. నేను త్వరగా రెడీ అయ్యి వెళ్ళి చదువుకోవాలి. ఒసే నందు, తొందరగా రావే బాబు. ఒక పావుగంట పడుతుంది, వెయిట్ చేయండి. రేపు నేను పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోయాక నా కాల్ కోసం వెయిట్ చేయాలి కదా. ఇప్పటి నుంచే వెయిటింగ్ ప్రాక్టీస్ చేయండి. వెయిటింగ్ ప్రాక్టీస్ చెయ్యాలా? నీ బాబుని కన్నదాన్ని నిన్ను బయటికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఒసే, ఇట్రండి. ఇదిగో వేడి వేణీళ్ళు. బావా, నాకు ఆ వేణీళ్ళు ఇస్తావా? దాందే ఉంది రా, తీసుకెళ్ళు. ఒసే ఒసే, తర్వాత ముందు ప్లాన్ గురించి ఆలోచించవే. ఓకే 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 ఓకే. ఒసే నందు, నీకు ఫోన్ వస్తుంది, వెళ్ళి చూడు. ముఖ్యమైన కాల్ అయితే మళ్ళీ చేయమని చెప్పు. వేస్ట్ కాల్ అయితే వెయిట్ చేయమని చెప్పు. వెళ్ళి చూడు గౌతమి. సరే బామ్మా. అక్క, అమెరికా బాగా ఫోన్ చేస్తున్నారు. ఏంటి? కాల్ చేస్తున్నాడా? కాల్ చేస్తున్నాడా? అక్క, నీకేమీ ఫోన్ రాలేదే? నేను బయటికి రప్పించడానికి మేమే ప్లాన్ చేశాం కాదు ముసలి. ముసలి మమ్మల్ని డైవర్ట్ చేసి చెప్తాను నీ సంగతి. బయట గొళ్ళెం పెట్టాను, బయటికి ఎలా వస్తావో నేను చూస్తాను. ఏడ్సావులే, బయట గొళ్ళెం పెడితే నీకే ఆలస్యం అవుతుంది. నేను చెక్క జలకాలు ఆడుకుంటాను. త్వరగా వచ్చాయి. సారీ నందు. సాయం చేసి సారీ చెప్తావేంట్రా? నీ కొడుకేమీ అమాయకుడు కాదు. ఏ అవకాశం కోసమే గంట నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు. నా అనుమానం నిజమైతే నేను కింద పడాలని ఇక్కడ నేను కూడా నీ కొడుకే పోసాడు అని నా డౌట్. అవును మరి, నీ బోటు అంతగత్తే ప్రపంచంలో ఎక్కడా దొరకదని. ఆకలేసిందని అన్నం పెడితే ఆకేసినోడ్నే మింగేసిందట. వెనకటికి నీలాంటిదొకటి.
ఏదో కింద పడుతున్నావని పట్టుకుంటే అది కూడా పాపమేనా? నన్ను టచ్ చేయాలంటే రాసి పెట్టుండాలి. తెలుగులోనా ఇంగ్లీష్లోనా? ఏంటి వెటకరమా? ఏం లేదు. అమెరికా అమెరికా అని కలలు కంటున్నావు కదా, ఆ దేవుడు నీ రాతని ఇంగ్లీష్లో రాశాడేమోనని అనుమానం వచ్చింది. అయినా దీన్నెందుకు పట్టుకున్నావురా? వదిలేయాల్సింది. అయినా మీతో నాకు మాటలేంటి? రేయ్, నువ్వు వెళ్ళి స్నానం చేయిపో, షాప్కి వెళ్ళాలి కదా. రావాలి, అందరు బయటికి రావాలి. సరుకులు వచ్చాయి, బయటికి రావాలి. చిన్నపిల్లే పర్లేదులే. కిందరా, నేను ఎప్పటి నుండో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, అడగనా? సిగ్గు లేకుండా సిగ్గు నువ్వే క్లాసు? 7. అంకులా అంకులా? నీకు నేను అంకుల్? సర్లే గాని ఎందుకు హార్న్ కొట్టావో చెప్పు. అక్కడ చూడు. డబ్బులు తీసుకోండి. గౌతమి తినరా? బాబు ఇలా రండి, త్వరగా రండి. ఏంటా ఇది? జాను అక్క సరుకులు తీసుకొచ్చింది. ఎంత చెక్ చేసినా నీకు కావాల్సిన దొరకవు. అక్క, నేను చెప్పిన స్టేషనరీ ఐటమ్స్ అన్ని తెచ్చావా? అన్నీ తెచ్చాను. అబ్బబ్బబ్బా, మీకన్నా సంతలో పశువులయ్యం. కాస్త పద్ధతిగానే ఉంటాయి. పెంపకం కరెక్ట్ గా ఉంటే అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. ఇదే మాట మీ నాన్నగారు బతుకుంటే నేను అడిగేదాన్ని. అంటే ఏంటే, నేను సరిగ్గా లేనానా? మూతి మొహం ఓకే కాని బుద్ధి కాస్త వంకర. ఏంటి కూసావు? అమ్మా, ఏంటమ్మా అస్తమానం గొడవలేనా? వాళ్ళ గురించి నీకెందుకు? నువ్వు వదిలే అమ్మా. వదిలేయకపోతే నేనేనా పట్టుకుని కూర్చున్నారా ఏంటి? ఎదుగో అత్తయ్య, వీటిని నూడిల్స్ అంటారు. ఎప్పుడైనా తిన్నావా? అంత అప్డేట్ అయ్యుంటే ఇక్కడెందుకు? నందు, నువ్వు కూడా ఏంటి? అయినా ఈ సరుకులన్నీ ఏంటి జాను, ఇప్పుడు ఎందుకు తెచ్చావు? మన టైలర్ షాప్ పక్కన కిరాణా షాప్ పెట్టడానికి. లేకపోతే ఏంటన్నా, ఈ సరుకులన్నీ మన ఇంట్లోకే. ఇన్ని సరుకులు తెస్తే ఏదైనా అన్నదానం ఏర్పాటు చేస్తున్నారనుకున్నానే. అయినా సంవత్సరానికి సరుకులు ఒకేసారి తెచ్చుకుంటారా? ఇవి సంవత్సరానికి కాదత్తయ్య, నెల రోజులకు అంతే. ఇంట్లో చాలా మంది ఉన్నాం కదా అని. ఇంతమంది మాత్రం నెలకిన్ని సరుకులా? నీ ముందు కొండను తెచ్చిపెట్టినా కళ్ళు తెరిచేలోపు కరిగించేసేలా ఉన్నారే. తిండి తింటే కండ కలదో, కండ కలవాడే మనిషి అని గురుజాడ అప్పారావు గారు చెప్పారు. చదవలేదా అత్తయ్య? అక్క, అమ్మగారు నువ్వు అత్తయ్య, ఆడపిల్లలు గట్టిగా తినాలి. ఎప్పుడైనా రోడ్డు మీద వెళుతూ ఉంటే అల్లరి మోక అల్లరి పెట్టినప్పుడు హెల్ప్ హెల్ప్ అని అరవకూడదు, గోబా పగలగొట్టాలి. అవునక్క, ఆడదంటే అబలా కాదు, తబలా. రే బాబిన్, అది తబల కాదురా, సబల. రైమింగ్ ఒకటే కదన్నా. అమ్మా, గుడ్లు కూడా తీసుకొచ్చాను, కిందరికి ఉడికించివ్వు. సరే. ఇంత బిల్ అయింది జాను, నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది? బ్యాంకులో 10,000 బ్యాలెన్స్ ఉన్నాయి బావా, విత్డ్రా చేసి తీసుకొచ్చాను. అదేంటి జాను, మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఫైన్ పడుతుంది అంటారు కదా. అకౌంట్ మేనేజ్ చేయాలంటే డబ్బులు ఉండాలి. అవి లేనప్పుడు ఫైన్ పడితే ఏంటి, అకౌంట్ లాస్ అయితే. తీసుకున్న 10,000 సరుకులకే బిల్ ఇచ్చాడు అంటే నాన్న అన్ని లక్షలు ఇచ్చారు. ఏదో ఒక రిసిప్ట్ ఉంటే ఉంటుంది. అమ్మా, ఈ సరుకులన్నీ తీసి లోపల పెట్టండి, నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికి? కాస్త కాఫీ అయినా తాగేళ్ళొచ్చు కదా. తాగుతాలేమ్మా. అమ్మా, నీకేమొద్దా? రేయ్, టైలర్ షాప్కి వెళ్దాం పద. పదన్నా, వస్తానమ్మా. వీళ్ళు ఇలా చేయబట్టే ఏమీ మిగలకుండా పోయి. ఇది గనుక నా ఇంటి కోడలైతే ఈ ఇల్లు కూడా గోవిందా గోవిందా. పోయినో దీన్ని నీవు లాభం, మన బొంగోరు అని అనుకోవాలి. నా కొడుకు సక్రమంగా ఉంటే నాకీ బాధలన్నీ ఎందుకు? ఛా! చాలా తలనొప్పిగా ఉంది, స్ట్రాంగ్ గా కాఫీ ఇవ్వు. ఈరోజు కాఫీ టేస్ట్ మారింది. ఇచ్చిన మనిషి కూడా మారింది అంకుల్.
అదేంటండి కాఫీ అలా మీద పోసుకున్నారు? ఏం లేదులే గాని నీకు అసలు బుద్ధుందా? కాఫీ నువ్వు ఇవ్వకుండా జానుతో ఎందుకు పంపించావు? తనే మీకు ఇస్తానని తీసుకొచ్చిందండి. తనంటే తనతో పంపించేస్తావా? మరోసారి ఇలా చేసావంటే బాగోదు చెప్తున్నాను. నన్ను చూసి మీరెందుకు అంత ఉలికి పడ్డారో నాకు అర్థం కావడం లేదు. పట్టం ఏం లేదమ్మా, నువ్వు కాఫీ ఇచ్చావేంటా అని జస్ట్ చిన్న కంగారంతే. నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా? ఇందాకే వచ్చాను అంకుల్. మీ గురించే వెయిట్ చేస్తున్నాను. నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఎందుకమ్మా? కిరాణా సరుకుల బిల్ అంకుల్. నన్ను కట్టమని ఇస్తున్నావా? లేదు అంకుల్, మీరు కట్టిన డబ్బులకి రసీదులు ఎక్కడా అని అడుగుతున్నాను. రసీదులేంటమ్మా? నువ్వేం మాట్లాడుతున్నావో, దేని గురించి మాట్లాడుతున్నావో నాకేం అర్థం అవట్లేదు. జస్ట్ 10,000కి కిరాణా సరుకులు తీసుకుంటే ఆ షాప్ అతను ఈ బిల్ ఇచ్చారు అంకుల్. తోట కొనడానికి రామారావు గారికి మీరు లక్షలు ఇచ్చారు. మరి అతను మీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టుగా డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టివ్వడమో లేదంటే అగ్రిమెంట్ రాసివ్వడమో ఏదో ఒకటి చేసుంటారు కదా. ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వండి అంకుల్. రామారావు గారు కోమాలో నుంచి బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేసే సహనం, ఓపిక ప్రస్తుతం నాకు లేవంకుల్. అక్క పెళ్లి చేయాలంటే ఆ తోట సంగతి ఏంటో తేలాలి. అందుకే మీరు అగ్రిమెంట్ పేపర్స్ ఇస్తే వెళ్ళి వాళ్ళతో గొడవ పడి తేల్చుకుంటాను. సింహాద్రి అంకుల్ ఇంకా అలాగే ఉంటారేంటి? డబ్బులు తీసుకున్నట్టుగా ఆ రామారావు రాసిచ్చిన పేపర్స్ ఇవ్వండి. లేవమ్మా, ఎలాంటి పేపర్స్ లేవు. లేవా అంటే ఏవయ్యాయి అంకుల్? అసలు రామారావుకి డబ్బులు ఇచ్చినట్టుగా అతని దగ్గర నుంచి ఎలాంటి ప్రూఫ్స్ తీసుకోలేదమ్మా. ఏం చెప్తున్నారు అంకుల్ మీరు? అతనికి లక్షల డబ్బులు ఇచ్చి ఎలాంటి ప్రూఫ్ తీసుకోలేరేంటి? అసలు ఇలాంటి మ్యాటర్స్ లో ఎవరైనా ఇంత కేర్లెస్ గా ఉంటారా? రామారావు దగ్గర నుంచి ప్రూఫ్ తీసుకోపోవడానికి కారణం మీ నాన్నేనమ్మా. మా నాన్న? అవునమ్మా, రామారావుకి డబ్బులు ఇచ్చినట్టుగా ఏదైనా ప్రూఫ్ తీసుకుందామని నేనంటే, ఎలాగో దుబాయ్ నుంచి నేను వస్తున్నాను కదరా, రాగానే మిగిలిన డబ్బులు కట్టేసి డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకుందామని మీ నాన్నే అన్నాడు. కాదురా, ఈ రోజుల్లో ఎవరిని అంత తేలిగ్గా నమ్మడానికి వీల్లేదని నేనంటే, ఎదుటి వ్యక్తిని మనం నమ్మకపోతే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టని మీ నాన్నే అన్నా. నాన్న మంచితనమే ఈ రోజు ఈ పరిస్థితులకు కారణమమ్మా. మీ నాన్న వద్దని చెప్పినా సరే నేను ఏదో ఒక ప్రూఫ్ తీసుకోవచ్చు. ఇందులో నా తప్పు కూడా ఉంది, నన్ను క్షమించాలి. అంకుల్ ఇప్పుడు కావాల్సింది సంజయ్షీలు సారీలు కాదు. మీరేమో డబ్బులు ఇచ్చినట్టుగా ఎలాంటి ప్రూఫ్స్ లేవు అంటున్నారు. మా రామారావు గారి కొడుకు ఏమో మా నాన్న తోట ఎవరికి అమ్మలేదు, మా నాన్న కోమాలో ఉన్నారని చెప్తున్నారు. అతని మాటలు నాకు నమ్మేలా అనిపించడం లేదు. అతని మాటలు, ప్రవర్తన నాకు డౌట్ గా అనిపిస్తున్నాయి. అవునమ్మా, అతడి వ్యవహారం మీద నాకు కూడా కాస్త డౌట్ గానే ఉంది. అందుకే అమౌంట్ మీరే కట్టారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేద్దాం. మదన్ అంకుల్. జాను, నేను ఈ ఊళ్ళో పెద్ద మనిషినమ్మా. అలా ఇంటి మీదకి వెళ్ళి గొడవ పడితే నేను రౌడీయిజం చేస్తున్నానని నలుగురు 4 రకాలుగా అనుకుంటాను. దానివల్ల నా పేరు పరువు పోతుంది. పైగా గట్టిగా మాట్లాడడానికి మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. దానికి తోడు రామారావు కోమాలో ఉన్నాడు. అయితే పోలీసుల్ని రామారావు గారింటికి తీసుకువెళ్ళి నేనే తెలుసుకుంటాను. రామారావు గారికి డబ్బులు ఇచ్చినట్టుగా మీరు పోలీసులకి సాక్ష్యం చెప్పండి చాలు. అమ్మా, ఈ పోలీసులు ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పుడు. ఇక నువ్వు గొడవలన్నీ ఏమో నీ మంచి కోసమే చెప్తున్నాను, నా మాట విను. లేదు అంకుల్, అక్క పెళ్లికి టైం లేదు. గొడవ పడైనా సరే తోట సాధించి తేల్చుకుంటా. అబ్బా, ఈ పల్లెటూళ్ళలో బుక్కపోతుతో చచ్చిపోతున్నానే బాబు. నేను త్వరగా అమెరికా వచ్చేసి వాష్రూమ్ లో కూడా ఏసీ పెట్టించేసుకుంటాను. ఇలా తలలు గుద్దుకుంటే మొగుడు పెళ్ళాలు అవుతారని శాస్త్రంలో రాసి పెట్టుంది. బామ్మగారు చెప్పినట్టు మొత్తానికి వీళ్ళిద్దరికే పెళ్ళి అయ్యేటట్టు కూడా ఉందిలేండి.
మీకేమనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి. ఎర్లీ మార్నింగ్ పెట్టమని అంటున్నారు, కొంచెం వీలు అవ్వట్లేదు. వీలైతే మాత్రం తప్పకుండా పెడతానండి. వీలైన రోజులు పెడతాను, లేదంటే కొంచెం లేట్గా వస్తుంది అంతే. ఏమనుకోకండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.